మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడికి ఒక ముసలివాడిగా కనిపించిన కృష్ణుడు తత్వబోధ చేస్తాడంటే ఏమంటాడంటే చిన్న మాయను పెదమాయ పెదమాయను పెనుమాయ అటుమాయ ఇటుమాయ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. ఈ వారం బార్క్ రేటింగులు, మరి ప్రత్యేకించి వార్తా ఛానల్ రేటింగులు, అందులో హైదరాబాద్ సిటీ రేటింగులు చూస్తుంటే పైన తత్వమే చెవుల్లో వినిపిస్తున్న లేయలగా అలా ఉన్నాయి ఆ రేటింగ్లో తేరు. ఏబిఎన్ వెంకటకృష్ణ, టీవీ5 మూర్తి, సాంబలను వాళ్ళంటే పడని రాజకీయ శక్తులు, క్యాంపులు, పదే పదే ఎల్లో ఛానళ్ళు, విపరీత పొగడల ఛానళ్ళని ఆడిపోసుకుంటూ ఉంటాయి. అది అసలు జర్నలిజమేనా అంటుంటాయి. కానీ వాళ్ళు ఆ ఛానల్ను ఎంత పైకి లేపుతున్నారో తెలుసా? హైదరాబాద్ బార్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడు ఏబిఎన్, థర్డ్ ప్లేస్లో టీవీ5. నిజమండి బాబు, తాజా రేటింగ్లే ఇవి. 2 తెలుగు రాష్ట్రాల్లో సగటు రేటింగుల్లో 4వ ప్లేస్లో ఉన్న ఏబిఎన్ హైదరాబాద్లో ఫస్ట్ ప్లేస్ ఏంటి? కేసీఆర్ వాయిస్ టీ న్యూస్ మాత్రం అన్ని ఛానళ్ళకెల్లా దిగున ఉన్న 14వ ప్లేస్లో ఉండిపోయి చివరకు ఎవరూ దేకని ఈటీవీ తెలంగాణ కన్నా కూడా కింద పడిపోవటం ఏంటి? ఓవరాల్గా రేటింగుల్లో కనిపించే ప్రైమ్ 9, మహా న్యూస్, ఐ న్యూస్ హైదరాబాద్ టాప్ 10 అసలు కనిపించకపోవటం ఏంటి? మాయ, అంతా మాయ. అసలు రేటింగ్ కొలిచే మీటర్లు, ఇళ్ల వీక్షణాల కొనుగోళ్లు దేశవ్యాప్తంగా ఒక పెద్ద దంద. వినోద ఛానల్ అదే తంతు, పెద్ద పెద్ద ఛానల్ని దాటేసి స్టార్ మా దేశంలోనే టాప్ ప్లేస్లో ఉంటుంది. అదే ఛానల్ తీరా హైదరాబాద్ వచ్చేసరికి జీ తెలుగు కన్నా దిగువన 2వ ప్లేస్లో ఉంటుంది. ఈ దిక్కుమాలిన సిస్టమ్ బదులు మరో శాస్త్రీయ విధానం తీసుకొస్తామని ప్రసార శాఖ చెప్తూనే ఉంటుంది. అది తీసుకురాదు. వేల కోట్ల టీవీ యాడ్స్ అందరినీ ప్రభావితం చేస్తాయి. మరి అదే మాయ అంటే. రేటింగ్ మేనేజ్మెంట్ అనేది ఒక వ్యాపార కళ, నిర్వహణ కళ. అందులో రాణించేవాడికే టీవీ ఇండస్ట్రీలో పెద్దపీట. మరి దాన్ని ఎందుకు నమ్మడం లేదంటే పత్రికలకు సంబంధించి ఏబీసీ లాగే టీవీ రేటింగ్లు ఇది ప్రామాణికంగా తీసుకోబడుతున్న అశాస్త్రీయ అధికారిక విధానం కాబట్టి. కేంద్ర సర్కార్కి ఈ విషయంలో పెద్ద సోయి లేదు, ఆసక్తి లేదు కాబట్టి. స్టార్ గ్రూప్ మేనేజ్మెంట్ మెరిట్ ఎదుట పెద్ద పెద్ద ఇతర జాతీయ గ్రూపులు వెలవెలబోతున్నాయి కాబట్టి ఏమో చెప్పలేము. టీవీ5 నాయుడు మరింత కాన్సన్ట్రేషన్ చేస్తే వచ్చే వారం టీవీ5 ఫస్ట్ ప్లేస్లోకి రావచ్చేమో.